నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో అంబరాన్నంటిన శరన్నవరాత్రి ఉత్సవాలు, అబ్బురపరుస్తున్న కోలాటం ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ గాయత్రీదేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, పిఎస్ సునీల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైన నేపథ్యంలో ఘనంగా సత్కరించి అభినందించిన పార్టీ నాయకులు క్రమశిక్షణ, నిబద్ధత, నేర్పు, ఓర్పుతో పనిచేశారంటూ కితాబిచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్. జేఎంజే కళాశాలలో ఘనంగా ఎన్సీసీ దినోత్సవ వేడుకలు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించిన యాజమాన్యం. చదువుతో పాటు సంఘ సేవ కూడా ముఖ్యమంటూ వెల్లడి. ఏఎస్ఎన్ విద్యా సంస్థలోను వైసీపీ పార్టీ కార్యాలయంలో పీఏగా క్రమశిక్షణ, నిబద్ధత, ఓర్పు, నేర్పుగా బాధ్యతలు నిర్వర్తించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులై వెళ్తున్న సునీల్ను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. 11 ఏళ్ల సర్వీస్లో ఒక సిస్టమ్ను ఫాలో అయ్యి సక్రమంగా బాధ్యత నిర్వహించిన పిఎస్ సునీల్ను మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ అభినందించారు. ఇటీవల నిర్వహించిన డిఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులై వెళ్తున్న పిఎస్ సునీల్ను మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. వైసీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. 11 సంవత్సరాలుగా పార్టీలో తనదైన శైలిని కొనసాగిస్తూ నిబద్ధతతో, క్రమశిక్షణతో, ఓర్పుగా పార్టీ వ్యవహారాల్లోనూ కార్యాలయ పనితీరులో ప్రతిభ చూపిన సునీల్ భవిష్యత్తులో మరెన్నో అవకాశాలని అందిపుచ్చుకోవాలని కోరారు. 11 సంవత్సరాల్లో సునీల్ నిర్వహించిన ఉద్యోగ నిర్వహణలో కొన్ని అంశాలను మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. తదనంతరం సునీల్ ని ఘనంగా సత్కరించారు. మాజీ శాసనసభ్యులు పిఎస్ సునీల్ గత 11 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ కళాశాల విద్యా సంస్థల్లో అలాగే పార్టీ కార్యాలయంలో తన విధి నిర్వహణ నేర్పుగా, క్రమశిక్షణగా, బాధ్యతతో నిర్వర్తించి అందరి మన్నన పొందారని ఈ సందర్భంగా పలువురు నాయకులు సునీల్ ని కొనియాడారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకొని మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు. సిస్టమ్ మనల్ని కాపాడుతుందని, తాను దాన్ని నమ్మి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. తన విధి నిర్వహణలో పార్టీ ప్రయోజనాల కోసం శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ శ్రీనివాసరావు, అత్తోట నాగవేణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తాడుబోయిన రమేష్, గోల్డ్ రాహిమా, అకిదాస్ కిరణ్ కుమార్, కటారి హరీష్, షేక్ దుబాయ్ బాబు తదితర నాయకులు, ఏఎస్ఎన్ విద్యా సంస్థల కార్యాలయ సిబ్బంది పాల్గొని సునీల్ ని ఘనంగా సత్కరించారు. ఏ పని చెప్పినా ఆన్ ది స్పాట్లో అతనికి అర్థం కాకపోతే అది తీసుకొని టైం తీసుకొని దాన్ని సాధించి చెప్పేవాడు. కాబట్టి శివన్న దగ్గర అన్ని రోజులు అన్ని రకాలుగా మెలగలిగాడు. ఆయనకు మామూలుగా శివన్న అనేది అంత తేలిగ్గా ఆయన చెప్పే మాట ఫస్ట్ ఎవరికి కూడా నచ్చదు. ఎందుకంటే ఆయన చెప్పేది ఆవకాయ పచ్చడిలాగా ఉండదు. తినంగా ఆవకాయ పచ్చడి ఎంత అమృతంలాగా ఉంటుందో ఆ టేస్ట్లో ఉన్నటువంటి విధానంతోనే సునీల్ కూడా తయారు చేశాడు. అంతే తప్ప ఈ సునీల్ అనే అతను ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా బాగా ఇచ్చు. కానీ కొన్నాళ్ళకి సునీల్ మొనగాడరా ఈ పని చేశాడు రా, మామూలు అయితే వాళ్ళ కాదని చెప్పి అనుకునేటువంటి సిచ్యువేషన్ మెలుపుగా ఉన్నటువంటి పనులు. ఆ తర్వాత సోషల్లో తనకి స్కూల్ అసిస్టెంట్గా రావడం అనేది చాలా ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా బీఈడీ చేసాము, ఎంఏ బీఈడీ చేసాము, సోషల్లో చేసాము. కానీ
మాకు లేదు ఆ అదృష్టం. సార్కి మరి భగవంతుడు మరి ఆ విధంగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఈ విధముగా మరి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీని అనేక మంది మనస్తత్వాలను చదివి మరి ఈ పోటీలో మరి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టడం అనేది చాలా గొప్పతనము. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి తన భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా. సో నేనేంటంటే నాకు ఎప్పుడైతే సార్తో అసోసియేట్ అయ్యామో అంత పెద్ద తలకాయలు పెద్ద మనుషులు ఓకే అంటే ఏజ్ పరంగా వేరే విధంగా కాదు. సో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, సో అందరిని రిసీవ్ చేసుకోవడం. సార్ ఎప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో నేను ఎస్టాబ్లిష్ అయ్యాను. ఇక్కడ నేను నాన్ లోకల్, ఓకే నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు అయినా సో ఐ గాట్ ద ఐడెంటిటీ ఓన్లీ బికాస్ ఆఫ్ ఏఎస్కే గారు. సో నేను కాలేజీలో కూడా రామచంద్ గారు ఇంకా రాధాకృష్ణమూర్తి గారు అయితే ఇప్పుడు నాకు టచ్లో ఉంటారు. సో ఆ డిసిప్లిన్ చూసి నాకే చాలా థ్రిల్ అయిపోయాను. ఏంటి ఈ కాలేజ్ ఇంత డిసిప్లిన్, డిగ్రీ కూడా ఫోన్స్ అక్కడ పెట్టాలి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీరు చూసారంటే నేను MBA చదివినప్పుడు కూడా అన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలా మా కాలేజ్కి. మీరు చూస్తే చాలా క్యాంపస్ ప్లేస్మెంట్స్. నేను ఐ వాజ్ వండర్డ్ ఏంటంటే డిగ్రీ బేస్కి ఇన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయని. నేను ఆల్మోస్ట్ 4 years ఆ కాలేజీలోనే వర్క్ చేశాను. నేను ఎవరిని ఒక వ్యక్తిని కులంతో చూడలేదు ఇంతవరకు ఏ కులం అని కూడా అడగలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చినాక పదవులు వేయాలన్నప్పుడు పదవులు వేయటానికి రోస్టర్ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఈ కులపాడు కావాలి, ఈ కులపాడు. నిజంగా నేను ఓపెన్ సునీల్ ఏ కులమో నాకు చాలా రోజులు తెలియదు. తర్వాత సునీల్ మీద చవటం బిగిన్ చేసినా తెలిసింది. సునీల్ మీద చవటం బిగిన్ చేసాను. అట్టండి ఇట్టండి అయింది. అది నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప కోణం. నాకు నేను తెచ్చుకున్నాను నేను అనుకోను. నేను సార్ నా లైఫ్ స్టైల్, నేను చిన్నప్పటి నుంచి నాకున్న లైఫ్ స్టైల్ అది అయ్యి ఉండొచ్చు. ఒక 4 సంవత్సరాలు ఏషియన్ కాలేజీలో ఉంటాం. ఇంకంతే ఆ కాలేజీలో 4 సంవత్సరాలు ఉన్నాడంటే డెఫినెట్గా ఆ గాలి ఆ ప్రభావం ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. అది ఎవరికైనా ఉంటుంది 4 సంవత్సరాలు. అయితే దానికి డెడికేషన్ ఉండాలి. సునీల్ కూడా చక్కగా మలుచుకున్నాడు. మీ అందరికీ తెలీదు, నేను ఎంతో గొప్పగా చెప్పుకునే మా కేఆర్కే గారు, రాధాకృష్ణమూర్తి గారు అసలు రాజకీయాలంటే నేను పడవ ఆయనకి. అట్లాంటి మా కేఆర్కే గారు సునీల్ని మెచ్చుకునేవాడు. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే కొడుకు తప్పు చేసినా కూడా ఒప్పుకోడు. ఇది ఉన్నా నాకే నీకు తెలుసు. అది సొంత కొడుకు తప్పు చేసినా కూడా తప్పే. గీత అంటే గీతే, ఇదంటే సమస్య లేదు. ఆఖరికి నన్ను కూడా ఒప్పుకోడు. కాలేజీలో ఇదే అంటే కాదు మాస్టర్ ఇలా చేద్దామంటే దీనివల్ల ఏం పర్యవసానాలు వస్తాయో నాకు చెప్పేవాడు. ఏ పర్యవసానాలు వస్తాయి, ఎలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది శివకుమార్ గారు ఆలోచించుకోండి అని చెప్పారు. అప్పుడు మనం ఒక నిమిషం ఆలోచించుకొని ఇన్ని పర్యవసానాలు ఎందుకు అనుకున్నామనుకో మన రూట్ మార్చుకునేవాడు. అలా సునీల్ మీద కేఆర్కే గారి ప్రభావం. సునీల్ కేఆర్కే గారు మెచ్చుకునేవాడు. ఆఖరికి నాకే ఫోన్ చేసి చెప్పాడు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం వాసవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలిపారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీ వాసవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి గాను, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు
శ్రీ కాత్యాయని దేవిగాను అమ్మగారు దర్శనమిస్తూ ఉన్నారు. మరి విశేషమైనటువంటి యొక్క దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా ప్రాతకాలార్చనలు, అలాగే సహస్రనామ కుంకుమార్చనలు, అలాగే అమ్మవారికి ప్రీతిగా చండీ హోమాది కార్యక్రమాలు, అలాగే విశేషమైనటువంటి పూజా హారతులతో సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ రంగమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క అలంకారములు తీసుకొని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. విశేషమైనటువంటి యొక్క అలంకారములలో రేపటి రోజున లలితా త్రిపురసుందరిగా అమ్మవారు దర్శనమిస్తారు. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. తెనాలి మారుస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థాన అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. బుధవారం అమ్మవారు పంచముఖ స్వరూపంలో శ్రీ గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మారీసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి పంచముఖ రూపంలో శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారికి విశేషాది పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తులు దర్శించుకొని ఆశీస్సులు పొందాలని వారు కోరారు. శ్రీ శ్రీ పుష్పూరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి శ్రీ బాలసుందరి సమేత చంద్రమౌళి స్వామి దేవస్థానం మారిసిపేట నందు ఈరోజు దేవి శరన్నవరాత్రులలో భాగంగా 3వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా పొద్దు నుంచి కూడా ఎంతో చక్కగా భక్తులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కావున అందరూ కూడా దసరా 10 రోజులు కూడా అందరినీ దేవాలయం రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటుంది. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర గానామృతం కంకిపాటి పద్మావతి వారి శిష్యబృందం చేత కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. త్వాం గౌరీం త్రిపురాంబరాత్ పరకళాం శ్రీ చక్ర సంచారిణీం శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణములో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు ఆ జగన్మాత వేదమాత గాయత్రి స్వరూపంలో దర్శనమిస్తుంది. యావత్ భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి ప్రతిరోజు కూడా ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుతూ తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారి విశేష పూల అలంకరణలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇదే విధంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బాలపూజ జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంటకి శ్రీచక్ర అర్చన, 7 గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. ఈ 11 రోజులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి పేర్కొన్నారు. ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి నేతృత్వంలో సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. తెనాలి పుర ప్రజలకు శరన్నవరాత్రోత్సవముల శుభాకాంక్షలు. దేవి చౌక్లోని వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం గల 94వ శరన్నవరాత్రోత్సవం పురస్కరించుకొని 3వ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చుతున్నారు. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. తెనాల్లోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణంలోని గీత మందిరంలో బతుకమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి విశేష పూజ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక బోస్ రోడ్లోని గీతా మందిరంలో బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 1985వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దసరా నవరాత్రుల్ని పురస్కరించుకుని బుధవారం అమ్మవారికి విశేష అలంకరణ చేసి వైభవంగా పూజలు చేశారు. 30వ తేదీన అమ్మవారికి మంగళగౌరి పూజను అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు గీతా మందిరం కమిటీ తెలిపింది. బతుకమ్మ తల్లి ఉత్సవాల్లోని పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ పేర్కొంది. భక్త మహాశయులకు 40 ఏళ్ల నుంచి ఈ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గీతా మందిరం నందు బతుకమ్మలు పెట్టి పూజలు చేయడం జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా దాన్ని విజయవంతం చేస్తున్నారు. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక పూజని జరిపి అమ్మవారి కృపకు అందరూ పాత్రలవుతున్నాము. అలాగే ఈ సంవత్సరం
30వ తారీఖు మంగళవారం మంగళగౌరి పూజ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను 658 రూపాయలు కడితే భక్తులు ఈ గౌరీ సెట్టు ఇవి ఇవ్వటం జరుగుతుంది. పూజా సామాగ్రి, ప్రసాదము అన్నీ కూడా కమిటీ వారే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి ఈ పూజలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 108 మంది వరకే అవకాశం అండి. ఇప్పటికీ చాలామంది పేర్లు రాయించుకున్నారు. అందువల్ల తెనాలి డివిజన్ పరిధిలో తీర ప్రాంతాలు కొల్లిపర, కొల్లూరు, బట్టిప్రోలు మండల నది ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందని డివి చిరంజీవి తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వైర్లను డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపారు. కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీర ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుందని చిరంజీవి తెలిపారు. గత సంవత్సరం కూడా 11 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిందని గుర్తు చేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ లైన్లు డిస్కనెక్ట్ చేసినట్టు తెలిపారు. ఇప్పుడు అంత ఫ్లడ్ రాపోయినా కానీ ముందు జాగ్రత్త చర్యలుగా గవర్నమెంట్ అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే విద్యుత్ శాఖ కూడా అంగ గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ లైన్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ చేసాం. ప్రస్తుతానికి టెంపరీగా ఆఫ్ చేసి పెట్టాం. ఎందుకంటే వైర్లు తెగి లేదా స్తంభాలు పడి లేదా ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అవన్నీ కూడా ఆఫ్లో పెట్టాము. మా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మా సిబ్బందితో పాటు బయట స్టాఫ్ను కూడా పెట్టుకుని మేము ఆ లైన్స్ అన్నీ కూడా కోస్టల్ బెల్ట్ కట్టంలో ఉన్నటువంటి విద్యుత్ లైన్ అన్నీ కూడా ప్రహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వచ్చినా కానీ వెంటనే అటెండ్ అవ్వడం కోసమని. వాటికి తోడు ఇంకేదన్నా ఎక్కువ ఫ్లడ్ వచ్చి గింబాలు పడిపోయే లెక్కలు ఉంటే కనుక దాని స్తంభాలు కానీ వైర్లు కానీ ఇలాంటి మెటీరియల్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా మేము ముందు జాగ్రత్తగా పెట్టుకున్నాము. ఫ్లడ్ ఒక పందిళ్ళు వేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా వినాయక చవితికి వేసినట్టుగా. ఇప్పుడు కూడా జాగ్రత్తగా పందిళ్ళని విద్యుత్ వైర్లు ఉంటాయి, లైటింగ్ పెడతా ఉంటారు, రకరకాలుగా మైకులు పెడతారు, ఇవన్నీ పెడతారు. కాబట్టి ఆ వైర్లు ఎక్కడ కూడా జాయింట్ లేకుండా కానీ ఇంకో ప్రమాదానికి ఆస్కారం లేకుండా కానీ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతున్నాము. మా సిబ్బంది కూడా వాటిని తనిఖీ చేస్తున్నారు. ఇంక మీకు ఏదైనా కానీ ఇబ్బందులు ఉంటే కనుక మా సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో సంప్రదిస్తే కనుక మా సిబ్బంది కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా శంకర కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఉచితంగా కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించారు. అంతేకాకుండా వ్యాస రచన పోటీలు, క్యాంపస్ పరిశుభ్రత, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే అంశంపై పోస్టర్ పెయింటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జేఎంజే కళాశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన జరుపుకుంటామని ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం సమాజ సేవ చేయాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. డాక్టర్ జి జ్యోతి ఒలివియా మాట్లాడారు. విద్యార్థులకు చదువు ఒకటే మనిషిని ఉన్నతంగా చేయదని, సేవ దృక్పథం అంటూ ఉండాలన్నారు. మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగేది ఇతరులకు చేసే సేవ మాత్రమే అని పేర్కొన్నారు. ఎక్కువను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్ మాట్లాడారు. సమాజంలో మనం ఎంత సర్వీస్ చేయాలో అనేది మనం నిర్ణయం తీసుకోవడం పైన ఆధారపడి ఉంటుందని, మన చుట్టూ ఉన్న వారికి మనవంతు సహాయం చేయడం లాంటి మంచి పనులు అలవర్చుకోవాలని తెలిపారు. పోస్టర్ పెయింటింగ్స్ కాంపిటీషన్స్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతుల్ని ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ అధ్యక్షులు డాక్టర్ కె అరుణ సుజాత, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి, కమిటీ సభ్యులు డాక్టర్ పి జొన్నమ్మ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. So with this motive, all of you are here, students who are in NSS doing the wonderful services. And when ma'am informed in the afternoon, I was just going through the history of it, when this NSS began. All of you are aware of it? Do you know what is this NSS, when it began, who began it, why they began? Do you? మీకు తెలుసా? తెలీదా? తెలుసు, తెలీదు. ఓకే. Anything, whether you know it or not, I take the pleasure of letting you know. So this NSS Day was established September 24, 1969 on the centenary birth and
anniversary of Mahatma Gandhi, who was always called as the father of the nation. అని మీరు వినే ఉంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే మనము మట్టి కాదు, మన మనుషులుగా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన దేశానికి మనం ఏం చేసామో అదే కాదు కదా. మన దేశానికి ఏం చేసాము, మన దేశానికి ఏం చేసాము అనేది ఒకసారి మనం ఆ విషయాన్ని కనుక ఆలోచించినట్లయితే నిజంగా మనం దేశానికి మనం ఒకసారి రిమెంబర్ చేసుకుంటే మన పేట్రియాటిక్ కౌన్సిల్స్ కదా, ఎంతమంది నాకు తెలుస్తారా పేట్రియాటిక్ కౌన్సిల్ సంబంధంగా కదా, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ they made their services, selfless services. వాళ్ళు they have sacrificed their lives, own lives. They are not only at their own lives. వాళ్ళ జీవితాన్ని చూసుకోలేదు. వాళ్ళు అలా చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మనం కూడా సెల్ఫ్లెస్ సర్వీసెస్ చేయాలి. ఇది ఎన్ఎస్ఎస్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వమని అన్నప్పుడు దీనిలో మీరు గమనించారా, వాలంటరీగా రావాలి స్టూడెంట్స్. తెనాలి రామలింగేశ్వరపేటలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో స్థానిక పేద మహిళలకు సాయమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొన్నారు. తెనాలిలో సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ గత 3 సంవత్సరాలుగా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల నేపథ్యంలో స్థానిక రామలింగేశ్వరపేటలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో స్థానికంగా ఉన్న పేద మహిళలకు దసరా పండుగ పురస్కరించుకొని చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీఆర్ మాట్లాడారు. అతి తక్కువ కాలంలో సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. మెడికల్ షాప్ నిర్వహించే సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ తన సంపాదించిన దానిలో కొంతమేర పేద ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాల రూపంలో అందజేయడం అభినందనీయమని తెలిపారు. సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడారు. సొసైటీ ద్వారా ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చామని, దసరా పండుగ పురస్కరించుకొని పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తమను ప్రోత్సహిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలకు అందుబాటులో ఉండేలా సొసైటీ నుండి వివిధ సేవా కార్యక్రమాలు మునుముందు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓతుకొలు మార్కండేయులు, బి సుధాకర్, రామకృష్ణారెడ్డి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు పేద మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ శ్రీ కెవి గోపాలకృష్ణ గారు, అలానే జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి హాజరై మాకు ఎంతో మద్దతు నిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత కొంతకాలంగా తెనాలి ప్రాంతాన్ని ఎంచుకొని తెనాలి ప్రాంతంలో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేశాము. నిన్న జేఎంజే కళాశాలలో విద్యార్థులకు వేసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వారికి శుక్రవారం వేసరచన పోటీలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈరోజు తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేట ప్రాథమిక పాఠశాలలో సాయిమంగ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అధ్యక్షుడైన కోరపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ చీరల పంపిణీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అతని జీవనంలో మెడికల్ షాప్గా జీవిస్తూ అదేవిధంగా జర్నలిస్ట్గా చేస్తూ కూడా సొసైటీకి నేను సంపాదించుకున్న సొసైటీలో ఎంతో కొంత సొమ్ముని పేద ప్రజలకు పంచే విధంగా సేవలు చేయాలనే దృక్పథంతో వాళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం దాదాపు 3 సంవత్సరాల ముందు మొదలైంది. ఈ సాయిమంగ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు తెనాలిలోని గురువయ్య కాలనీలో శ్రీ దుర్గా భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో కోలాట ప్రదర్శన నిర్వహించి తమ భక్తి తత్పరతను చాటుకున్నారు. స్థానిక గురువయ్య కాలనీలోని దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీ దుర్గా భవానీ భక్త బృందం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. 2వ సంవత్సరం ఈ దసరా ఉత్సవాల్ని విశేషంగా నిర్వహిస్తున్న భక్త బృందం మంగళవారం రాత్రి అమ్మవారికి 50 నోట్ల కరెన్సీతో పూజలు నిర్వహించిన అనంతరం కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ కోలాట ప్రదర్శన స్థానిక ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దుర్గా భవానీ భక్త బృందం గురవై కాలనీ అండి. ఇది 2వ సంవత్సరం.
ఈరోజు కోలాటం ప్రోగ్రాం పెట్టామండి. భక్తుల సహకారంతో ఈ ప్రోగ్రాంని 11 రోజులు సక్సెస్ చేయాలని చూస్తున్నాము. అమ్మవారు దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామండి. తెనాలిలో కలరా ఉందనే అపోహలతో ప్రజలు భయపడవద్దని, పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేదని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ నేతృత్వంలో కలరా డయేరియాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ మరియు వివిధ విభాగాల సిబ్బందితో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలరా మరియు డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక వర్షాలు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం తామంతా శానిటేషన్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అన్నారు. కలరాని ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదని, కలరాకు డయేరియాకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని, అలాగే పరిసరాలు పరిశుభ్రతగా ఉంచాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కూడా ఆయన తెలిపారు. ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ నిర్వహిస్తున్నామని, అలాగే ప్రజలు కూడా నీటిని నిల్వ లేకుండా చూడడం వల్ల దోమల వ్యాప్తి జరగదని తెలిపారు. జ్వరం కానీ లూజ్ మోషన్స్ అయితే వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ల నుండి వైద్య చికిత్స తీసుకోవాలని, గవర్నమెంట్ ఆసుపత్రిలోను అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య చికిత్స అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ యేసుబాబు, యూపీహెచ్సి డాక్టర్లు సిబ్బంది ఉన్నారు. నేను ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలనుకుంటున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిదానికి కంగారు పడటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం బేసిక్గా వ్యక్తిగత శుభ్రత అనేది పాటించాలి. మన సరౌండింగ్ ఉన్న వాతావరణాన్ని కొంచెం దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం కూడా మాట్లాడుకొని అన్ని చోట్ల శానిటేషన్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చేయమని రిక్వెస్ట్ చేసాం. అట్లా దానికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళ టీం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ టు డోర్ సర్వే కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు ఏఎన్ఎంస్ ద్వారా. మరి ప్రతిదీ కలరా అనుకొని అపోహపడవలసిన అవసరం లేదు. డయేరియాకి కలరాకి చాలా డిఫరెన్స్ ఉంది. మరి చిన్నపాటి ఒక 2-3 సార్లు మోషన్స్ అయితే దాన్ని కలరా అని ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ గురి కావాల్సిన అవసరం అయితే లేదు. మొన్న ఈ మధ్య కూడా కలరా అని వచ్చిన ఉదంతంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు అనౌన్స్ చేశారు దాన్ని. ఇంకా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ల్యాబొరేటరీ నుంచి అది డిసైడ్ అవ్వలేదు. డయేరియా వేరు, కలరా వేరు. మరి ముఖ్యంగా ఆ డిఫరెన్స్ని మీరు గమనించాలి. ప్రతిదానికి కంగారు పడే పనేం లేదు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అన్ని శాఖల సమన్వయంతో మేమందరం కృషి చేసి అన్ని మీకు కండిషన్స్ ఎక్కడ ఉన్నా కానీ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయండి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా ఒక సీట్లు పెడుతున్నప్పుడు ఎక్కడైనా జ్వరాలు ఏమన్నా ఉన్నట్టయితే ఎంక్వైరీ చేయండి. వాళ్ళు వెళ్ళండి. సో మీతో ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా క్యారీ చేయండి. చేసి చాలామంది రాలే పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ట్యాబ్లెట్స్ కానీ ఇది ఎలక్ట్రానిక్ పౌడర్ కదా అది కూడా అందజేయండి. ఇది మాత్రం మీరు సీరియస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ పిహెచ్సిలో కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో నోట్ చేసుకోండి. మన ఏరియా నుంచి ఏమైనా రియలైజేషన్ కానీ ఇంకా వాటర్ బాటిల్ సంబంధించి ఏమైనా వచ్చినా కానీ నోట్ చేసుకోండి. దాని మీద యాక్ట్ చేయండి. మీకు సంబంధించి మీ అబ్జర్వేషన్లో తెనాలి నందులపేటలోని వజ్రాలవారి వీధిలో గల శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం విశేష పూల అలంకరణలో ఉన్న అమ్మవారు బంగారు వర్ణంలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నందులపేటలోని శ్రీ షిరిడి సాయి పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు విశేష పూల అలంకరణలో బంగారు వర్ణంలో ఎంతో వైభవంగా శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 9 మంది బాలికలను అమ్మవారి స్వరూపులుగా తీర్చిదిద్ది సాయి గురూజీ ఆశీస్సులు అందించారు. బుధవారం ఉదయం గణపతి పూజ, మండపారాధన, అమ్మవారి విగ్రహ స్థాపన, కలశ స్థాపన, శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు నిర్వహించారు. అంతేకాక అమ్మవారికి అభిషేకాలు, కల్లాక్ష కుంకుమార్చన, విశేష అలంకరణలు, మహామంగళహారతి, మంత్ర పుష్ప సహితంగా జరిగాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్య లహరి పారాయణం జరుగుతుందని, 6:30 గంటలకు శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు. ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగే ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, శ్రీధర్ రెడ్డి, ప్రతాప్, యశోద, గీత, ఆనందలక్ష్మి, భవానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠం నందు మరి ఈరోజు దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా మరి నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తున్నారు. మరి అమ్మవారికి ఈరోజు విశేషంగా మరి అమ్మవారిని ఎంతో చక్కగా మనం పూజించుకొని కుంకుమార్చనాది కార్యక్రమాలు, పంచామృత అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా లలితా పారాయణ, సహస్రనామ పారాయణది కార్యక్రమాలు,
అదేవిధంగా దేవీ ఖడ్గమాల స్తోత్ర అష్టోత్తరములతో అమ్మవారిని ఎంతో వైభవంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు భక్తులతో నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిచ్చారు కాబట్టి విశేషంగా బాలికలకి ఈరోజు విశేషంగా అమ్మవారి స్వరూపంగా బాలికల చేత ఈ యొక్క పూజా కార్యక్రమం బాలరు పూజా కార్యక్రమం అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో విశేషంగా బాబా గురువు గారి చేతుల మీద ఉండగా మరి బాలికలకు అందరికీ కూడా కుంకుమార్చన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అదేవిధంగా బాల పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఆశీర్వచన కార్యక్రమాలు కూడా ఎంతో వైభవపేతంగా గురువుగారి యొక్క చేతుల మీద ఉండగా పిల్లలందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తెనాల్లోని గంగనమ్మపేటలో గల రజక పార్కు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దౌలూరి ఫణీంద్ర కుమార్, ధర్మకర్త దౌలూరి పద్మావతి, వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చనను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. శ్రీమాత్రే నమః శ్రీ కామాక్షి దేవతాయ నమః. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రతిరోజు సువాసనీలచే కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమాల్లో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు ముందుగా మీ గోత్రనామాలు దేవస్థానం నందు నమోదు చేయించుకోగలరు. అదేవిధంగా సాయంత్రం 6:30 గంటలకు వివిధ రకాల హారతులతో అమ్మవారికి విశేష మంత్ర పూజలతో పూజా కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః శ్రీ కామాక్షి. తెనాల్లోని ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం ఈశ్వరునికి విశేష అభిషేకాలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి అష్టోత్తరం కుంకుమార్చన నిర్వహించారు. బుధవారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెనాలి గంగనమ్మపేటలోని పాత శివాలయం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త కె భాస్కర్ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణను ఈవో పివి రమణ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ నమః. తెనాలి భక్తవరేణ్యులు శ్రీ గంగా పర్వతవర్ధిని గంగానంపేటలోని శ్రీ గంగా రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారము, ఇక్కడ ఈ దేవీ నవరాత్రులు 11 రోజులు ఈ సంవత్సరం వచ్చినది కాబట్టి 11 రోజులు కూడా ఇక్కడ అలంకారాలు ప్రసాదాలు చక్కగా నిర్వర్తించబడుతుంది. భక్తులు కూడా ప్రాతకాలము సాయంకాలము ఉదయకాలం సాయంకాలం కూడా అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. తెనాల్లోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారి శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఉత్సవాలు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత దేవస్థానంలో వేయించేసిన కాళీమాత దేవస్థానంలో ఇవాళ నవరాత్రి బిగినయ్యి ఇవాళ 3వ రోజు వాటి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి భక్తులందరూ దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి పూజలు అవి చేయించుకోవాల్సిందిగా మనవి. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. తదనంతరం నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు.
మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షునిగా ఎం ఉమాశంకర్, కార్యదర్శిగా టి సుజన్, కోశాధికారిగా ఎండి తాజుద్దీన్, వైస్ ప్రెసిడెంట్లుగా ఎం సాంబశివరావు, టీవీఎన్ఎస్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా వి వాణిశ్రీ, పి జోసెఫ్లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారిగా కె.డబ్ల్యూ. జయకర్, అసిస్టెంట్ అధికారిగా నక్క రాంప్రసాద్లు వ్యవహరించారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ అధ్యక్షులు ఎం ఉమాశంకర్ మాట్లాడారు. తనకు అధ్యక్ష స్థానాన్ని అందించిన అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా తన ధర్మాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. నూతన కార్యవర్గాన్ని మన తెనాలి పురపాలక సంఘ సిబ్బంది ఎన్నుకున్నందుకు, నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని ఎటువంటి నిర్లిప్తత లేకుండా నేను అందరికీ సహాయపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా ధన్యవాదాలండి. మరి ఈరోజు ఇక్కడ నా తోటి ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నా శుభాభినందనలు. మరి ఈరోజు మనందరం కూడా ఒక తెనాలిలో మున్సిపాలిటీ నందు ఒక అసోసియేషన్ ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం అండి. మరి అసోసియేషన్ అనేది ఉంటే ఎంత బలంగా ఉంటుంది అనేది మనం గతంలో చాలా అసోసియేషన్లు కూడా చూసాము. కాబట్టి ఎవరికి ఆపద వచ్చినా కానీ మన అసోసియేషన్ ద్వారా మనం వారికి సహాయపడే విధంగా మనం చర్యలు తీసుకొని వారికి సహాయపడి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిందిగా మనందరికీ కూడా కోరుచున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ఏ ఆపద వచ్చినా కానీ మేమంతా అసోసియేషన్గా ఉండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో అంబరాన్నంటిన శరన్నవరాత్రి ఉత్సవాలు, అబ్బురపరుస్తున్న కోలాటం ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ గాయత్రీదేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మాజీ శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్, పిఎస్ సునీల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైన నేపథ్యంలో ఘనంగా సత్కరించి అభినందించిన పార్టీ నాయకులు. క్రమశిక్షణ, నిబద్ధత, నేర్పు, ఓర్పుతో పనిచేశారంటూ కితాబిచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్. జేఎంజే కళాశాలలో ఘనంగా ఎన్సీసీ దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించిన యాజమాన్యం. చదువుతో పాటు సంఘ సేవ కూడా ముఖ్యమంటూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.